నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. మ్యాచ్ మారినా, వేదిక మారినా సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ జోరు మాత్రం తగ్గడం లేదు. మరోసారి అసాధారణ ఆట కనబర్చిన అతను ఈ క్రమంలో వరుసగా రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్లో 6తో దూకుడు మొదలుపెట్టిన అతను మలింగ వేసిన తర్వాతి ఓవర్లో మరో 6 కొట్టాడు. ఆపై కమిన్స్ మరుసటి ఓవర్లో ఒక 4, ఆపై వరుసగా 3 సిక్సర్లు బాది వైభవ్ తానేంటో చూపించాడు. సాకిబ్ వేసిన తర్వాత ఆ ఓవర్లో అతను కొత్త రికార్డు సృష్టించాడు. తొలి 6తో గేల్ను సమం చేసిన వైభవ్ తర్వాతి 6తో గేల్ను అధిగమించాడు. మూడో 6తో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయింది. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లో అతను ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో సురేష్ రైనా రికార్డు సమం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ పవర్ ప్లేలో 8 సిక్స్లు కొట్టి అత్యధిక 6లు కొట్టిన ఘనత కూడా వైభవ్దే అయింది. ఆ తర్వాత కూడా అతను తగ్గలేదు. అర్ధ సెంచరీ తర్వాత ఆడిన 12 బంతుల్లో అతను 4 4లు 4 6లతో మరో 43 పరుగులు రాబట్టాడు. సాకిబ్ ఓవర్లో వరుసగా 4 6 కొట్టిన తర్వాత హింగే ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. వరుసగా 4 4 6 6 బాది 97కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి 3 పరుగులు రాబడితే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టేవాడు. ఈ రికార్డు గేల్ పేరుతో ఉంది. గేల్ 30 బంతుల్లో సెంచరీ చేశాడు. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఇవ్వడంతో 29వ బంతికి అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యవంశీ అవుట్ అయ్యాక మైదానాన్ని వీడడానికి ఇష్టపడలేదు. అనవసర షాట్ ఆడి అవుట్ అయ్యానన్న బాధతో అతడు కాసేపు మైదానంలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అవడంపై వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఆ షాట్ ఆడే సమయంలో నా సెంచరీ గురించి అస్సలు ఆలోచించలేదు. కానీ ఫీల్డర్ను చూసిన తర్వాత నా మైండ్ మార్చుకున్నాను. అందుకే నా టైమింగ్ తప్పింది. ఒకవేళ నేను ముందు అనుకున్నట్టుగా థర్డ్ మ్యాన్ దిశగా ఆ షాట్ ఆడి ఉంటే బంతి ఈజీగా బౌండరీ లైన్ దాటిపోయేది. కానీ నేను బంతిని స్ట్రేట్గా కొట్టడానికి ప్రయత్నించాను. అదే నేను చేసిన తప్పు. షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో అవుట్ అవ్వాల్సి వచ్చింది అని ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో వైభవ్ చెప్పాడు. అదేవిధంగా సన్ రైజర్స్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్ ముందు ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని రాజస్థాన్ కోచ్లు అందరూ తనకు చెప్పారని సూర్యవంశీ వెల్లడించాడు. కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.